Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Welcome back to our channel. Today our topic is adverb. మనం already study discuss. Let us discuss with the examples. మీకు ఇంకా స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. ఇంకా చూస్తే లైక్ చేయలేదు లైక్ చేసేయండి. Now మనం ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ వైజ్ చెప్పేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏంటిది మనం హౌ కదా ఎట్లా అవుతుంది అనేదే కదా ఇప్పుడు మనం చెప్పేది. ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అంటే మేనర్ అంటే హౌ అన్నట్టు అంటే ఎట్లా అవుతుంది అని. ఓకేనా? అది ఎట్లా అవుతుంది ఏం చేస్తుంది అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. అడ్వర్బ్ అంటే మనం ఒక అడ్జెక్టివ్ ని లేదా వర్బ్ ని మాడిఫై చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ వర్బ్ అంటే ఏంటిది? ఇక్కడ సింగ్సే కదా. ఇది వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇదేమో ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ పరంగా, సెంటెన్స్ స్ట్రక్చర్ పరంగా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ హౌ అనేది ఇప్పుడు మన క్వశ్చన్ ఇందులో అడ్వర్బ్ అనేది ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఏంటి? హౌ. అది ఎట్లా అవుతుంది? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, తను పాడుతుంది అంట. కానీ ఎట్లా పాడుతుంది, ఏం పాడుతుంది అని చెప్పలే కదా. ఎట్లా పాడుతుంది అంట? బ్యూటిఫుల్లీ. ఇందులో మీకు ఒక ట్రిక్ చెప్పిన, ఒక సెంటెన్స్ ఇస్తే అందులో అడ్వర్బ్ ఎట్లా గుర్తుపట్టాలని చెప్పిన ఎల్వై అని చెప్పిన కదా. ఎల్వై తోనే మనం ఈ సెంటెన్స్ అయితే గుర్తుపట్టడం జరుగుతుంది. ఎల్వై, ఇక్కడ ఎల్వై కనిపిస్తుందా? కనిపిస్తుంది. నౌ, ఇక్కడ ఎల్వై అనేది ఉన్నది. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 2. అర్థమైంది? ఇది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఎస్. నౌ ఇది ఏం చెప్తారు ఇప్పుడు? అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ టెల్ హౌ సంథింగ్ హ్యాపెన్, అది ఎట్లా అవుతుంది అనేది చెప్తుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దామా? హీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. హీ రైట్స్ నీట్లీ. చూసి ఇక్కడ అడ్వర్బ్ లా, ఇక్కడ అడ్వర్బ్ లేకుండా, అడ్వర్బ్ అంటే ఎల్ బైతోనే మొదలేదా అని చెప్పిన. అంటే కొన్ని కేసెస్లలో కాదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే అడ్వర్బ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎల్వైతోనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదే అడ్వర్బ్. మరి ఇంకొకటి అడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఓకేనా? హీ అరైవ్డ్ ఎస్టర్డే. అతను వచ్చిండు. ఇదేంటిది? సబ్జెక్ట్, ఇదేమో వర్బ్, ఇదేమో ఆబ్జెక్ట్. హీ అరైవ్డ్ ఎస్టర్డే, అతను నిన్న వచ్చాడు. ఓకేనా? అతను నిన్న వచ్చాడు. అయితే ఇలా ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వర్బ్ అతను వచ్చాడు అంతే. కానీ నిన్న వచ్చిందా, ఇవాళ వచ్చిందా, రేపు వస్తాడా, ఎప్పుడు మొన్న వచ్చిందా, ఎప్పుడు వచ్చిందా అని తెలిపేదే ఇది తెలుపుతుంది. అడ్వర్బ్ అంటే ఇదే కదా, ఇదే. ఇప్పుడు చూడు, ఇది ఇక్కడ ఒక్క ఎస్టర్డే అనేది తీసేస్తే ఇతను వచ్చాడు, కానీ ఎప్పుడు వచ్చిందో చెప్పిందా? లేదు. కానీ ఇక్కడ ఎస్టర్డే అని పెట్టడం వల్ల ఏమైంది? ఒక మీనింగ్ఫుల్ గా వచ్చింది. అదే అడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ లో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లేస్. హెచ్కే టీచర్స్ క్లాస్ ఇన్ ద రూమ్. క్లాస్ రూమ్ అనుకుందాం. అంటే ఇక్కడ చూసి ఇలా హెచ్కే టీచర్స్ క్లాస్ ఇన్ ద రూమ్ అంటే ఒక రూమ్ లో టీచ్ చేస్తాడు. ఇది ఒక ప్లేస్ ని తెస్తుందా లేదా? ఇదే ఎగ్జాంపుల్ ఆఫ్ ద టైప్స్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఇందులో మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం, ఇది కూడా కంప్లీట్ చేసేసి. ఇప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటేనే మనకు తెలుసు. ఫ్రీక్వెన్సీ అంటే మనకు మీనింగ్ తెలుసు ఆల్రెడీ. ఫ్రీక్వెన్సీ ఒక పద్ధతిలో అంటే ఆఫెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఇది ఎట్లా అవుతుంది అంటే అంటే తరచుగా ఎట్లా అవుతుంది, సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది, కానీ ఇది ఎట్లా అవుతుంది, ఆఫెన్ ఎట్లా అవుతుంది అనేది చెప్పేదే ఈ ఫ్రీక్వెన్సీది. ఓకేనా? ఎగ్జాంపుల్, షీ ఆల్వేస్ wakes up early.
షీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ. చూసలే మళ్ళీ ఇక్కడ ఎల్వైతోనే ఎండ్ అయింది, ఎల్వైతోనే ఎండ్ అయింది ఇక్కడ యాడ్వర్బ్. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఓకేనా, ఇంతో మీకు ఎల్వైతోనే లేకుండా ఇంకో వర్క్ ఉంటుంది అని చెప్పిన కదా, ఇట్లా ఇదే అది రూమ్, ప్లేస్. ఓకేనా, ప్లేస్. ఇప్పుడు షీ ఆల్వేస్ వాక్స్ ఎర్లీ, వేక్స్ ఎర్లీ, వాక్స్ ఎర్లీ అంటే పొద్దున్నే లేచి నడవడం, పొద్దున్నే లేవడం లాంటివి అయితే ఇందులో వస్తాయి. ఓకేనా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ లో ఫోర్త్ ఎగ్జాంపుల్ కంప్లీట్. ఇప్పుడు ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఏంటిది, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. అంటే అది సంథింగ్ ఎక్స్టెంట్ వరకు అనుకున్నాం, వాట్ ఎక్స్టెంట్ ఆర్ హౌ ఎక్స్టెంట్ అని అనుకున్నాం కదా. ఈ హౌ ఎక్స్టెంట్, సంథింగ్ ఎక్స్టెంట్ అని అనుకున్నాం. సరే మనం ఎక్స్టెంట్ అని అనుకున్నాం కదా, మరి ఎక్స్టెంట్ అంటే తెలుసు, అందరూ తెలుసు ఏంటిది ఎక్స్టెంట్ అంటే. ఒక ఈ టైం మొదలుకుంటే ఇంకో ఎండింగ్ డెస్టినేషన్ టైం ఉండేదే ఈ యొక్క ఎక్స్టెంట్ అని మీనింగ్ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఐ ఆమ్ వెరీ టైర్డ్, ఐఎమ్ వెరీ టైర్డ్, ఐఎమ్ వెరీ టైర్డ్. నేను బాగా అలసిపోయాను అంటే ఐ ఆమ్ సబ్జెక్ట్ వర్బ్ టైర్డ్, ఐఎమ్ వెరీ టైర్డ్. ఇది డిగ్రీ అంటే వాట్ ఎక్స్టెంట్, హౌ మచ్ అని అనుకున్నాం కదా, అదే ఇది. నేను ఇప్పుడు హౌ మచ్ కదా ఇప్పుడు ఇక్కడ చెప్పింది అయితే, హౌ మచ్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేలా, ఇక్కడ నేను అలసిపోయాను. ఓకేనా, అంటే హౌ మచ్ కదా, హౌ మచ్ ఎట్లా, వెరీ అనేది ఇక్కడ హౌ మచ్ కింద వస్తుంది. వాట్ ఎక్స్టెంట్ అది మీకు ఎవరికైనా తెలిస్తే మీరు దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా చూస్తే లైక్ చేయలేదు, లైక్ కూడా చేసేసుకోండి. నెక్స్ట్ మనం అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. వై అని అనుకున్నాం. అసలు ఎందుకు, రీజన్ అంటేనే మనకు తెలుసు వై అని అర్థం. వై అనే క్వశ్చన్ తోనే మనకు రీజన్ అయితే వస్తుంది. ఓకేనా, he or she listens HK classes, so he succeed. అంటే అతను హెచ్కే క్లాస్ విన్నాడు కాబట్టి అతను సక్సీడ్ అయ్యాడు. అంటే అది ఒక పర్పస్ మీద విన్నాడు, ఒక రీజన్ తోనే విన్నాడు. కాబట్టి ఇక్కడ వై ఎందుకు విన్నాడు, ఒక సక్సీడ్ అవడం కోసమే తిన్నాడు. కాబట్టి ఈ అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ ఆర్ రీజన్, ఇది ఇప్పుడు అనుకున్న టాపిక్. ఓకేనా, దిస్ ఈస్ ద అడ్వర్బ్. మళ్ళీ ఒకసారి షార్ట్ కట్ లో చెప్పేస్తాను వినండి. అడ్వర్బ్ అంటే ఏంటిది, ఒక వర్బ్ని, ఒక దాన్నిచ్చి అడ్వర్బ్నిచ్చి అడ్వర్బ్నే లేకుంటే అడ్జెక్టివ్ని మాడిఫై చేసి చెప్పేదే అడ్వర్బ్. ఓకేనా, దిస్ ఈస్ ద వీడియో. ఇంకా వచ్చేసి లైక్ చేసేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.